నమస్తే అండి. నేను డాక్టర్ రమణ్ రాజు, ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. ముఖ్యంగా ఆయుర్వేద డాక్టర్ అంటే మెయిన్గా వచ్చే కేసుల్లో చర్మ వ్యాధులు అనేటి ప్రథమ స్థానంలో ఉంటాయి. ఈ చర్మ వ్యాధులు అనేటి చాలా మొండిగా ఉంటాయి చాలా వరకు. ఇవి ముఖ్యంగా ఆయుర్వేదం ద్వారానే మిగతా వైద్య విధానాల కంటే ఆయుర్వేద వైద్య విధానంలోనే ఎక్కువగా లొంగుతాయి. ఫస్ట్ ముఖ్యంగా ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం ఈ స్కిన్ లేదా చర్మము అనేది ఎలా ఏర్పడుతుందంటే దాన్ని ఒక ఉదాహరణ ఇస్తాడు. సపోజ్ ఇప్పుడు మనం పాలను ఉడికించేటప్పుడు, పాలను వేడి చేసేటప్పుడు బాగా వేడి చేసి పొంగు వచ్చే ముందు పైన ఒక లేయర్ లాగా మనకు ఫామ్ అవుతుంది. అలానే మనం రక్తధాత్వగ్ని చేత పచింపబడేటప్పుడు, అంటే అది రక్తం అనేది ధాతు ఏర్పడేటప్పుడు అక్కడ ఒక మనకు ధాత్వగ్ని అంటాం. కొన్ని రకాల అగ్నులు ఉంటాయి. ఆ ధాత్వగ్ని రక్తధాత్వగ్ని చేత రక్తం అనేది ఉడికించబడేటప్పుడు పాలపైన ఏ విధంగా లేయర్ ఏర్పడుతుందో అదేవిధంగా రక్తం పైన ఒక లేయర్గా ఏర్పడుతుంది. అదే చర్మము అని చెప్తాడు ఆయుర్వేదంలో. అంటే రక్తంలో వచ్చేటటువంటి ఏ ప్రాబ్లం అయినా సరే చర్మం పైన ప్రతిబింబిస్తుంది. అందువల్ల ముఖ్యంగా ఆయుర్వేదంలో రక్త శోధన ద్రవ్యాలు అని ఉంటాయి. అవే మనం చర్మ వ్యాధుల్లో ఇస్తాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా మనం చర్మం అనేది రక్తానికి గల సంబంధం. ఇప్పుడు మనకు జనరల్గా చర్మ వ్యాధుల్లో ఎగ్జిమా, సోరియాసిస్, అక్నే ఇవన్నీ మనకు ఎక్కువగా సాధారణంగా వచ్చేటువంటి వ్యాధులు. ఈ ఎగ్జిమా అనేది కూడా రెండు రకాలు ఉంటాయి. దీంట్లో ఆయుర్వేదంలో విచర్చిక అంటాం. ఎగ్జిమాలో డ్రై ఎగ్జిమా, వీపింగ్ ఎగ్జిమా అని ఉంటుంది. డ్రై ఎగ్జిమా అంటే ఎక్కువ దురద ఉంటుంది, డ్రైగా ఉంటుంది. అదే వీపింగ్ ఎగ్జిమా అంటే దురదతో పాటు వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది. అదే మనకు డ్రై ఎగ్జిమా అంటే అది వాతదోషం వల్ల వస్తుంది. మనకు వీపింగ్ ఎగ్జిమా అంటే వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది కాబట్టి కఫదోషం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీనికి ఈ డిఫరెన్షియేషన్ తెలుసుకున్న తర్వాత మనం దానికి తగినటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు వాతం వల్ల ఎగ్జిమా వచ్చింది, దానికి మనకు పంచకర్మలలో మనకు ముఖ్యంగా వస్తికర్మ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. కొలాన్ థెరపీ అంటాం. అదే మనకు వాటరీ ఎగ్జిమా లేదా వీపింగ్ ఎగ్జిమా ఉంటే వమనకర్మ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలా కాకుండా కొంతమందికి ఎగ్జిమాలోనే రెడ్నెస్ కావటం, చీము రావటం, అదేవిధంగా మనం పట్టుకుంటే వేడిగా ఉండటం, మంట ఉండటం ఇలా ఉంటుంది. దీంట్లో మనకు ఆయుర్వేద పంచకర్మంలో విరేచన కర్మ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇలా మనం ఏ లక్షణాలు ఉన్నాయి దాన్ని బట్టి మనం మెడిసిన్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాతం వల్ల వచ్చిన ఎగ్జిమాలో అయితే కొన్ని ఔషధయుక్తమైనటువంటి నెయ్యి మందు ఉంటుంది, పంచతిక్త గుర్తము, మహాతిక్త గుర్తం అలాంటివి వాడాలి. అదే పిత్తం వల్ల వచ్చినటువంటి ఎగ్జిమాలో మనం పిత్తాన్ని వేడిని తగ్గించేటటువంటి మందులైనటువంటి ఉసిరాసవం కానీ శారిబాధ్యాసం ఇలాంటివి వాడాలి. అదే కఫదోషం వల్ల వచ్చినటువంటి వాటిలో అరగ్వదాది కషాయము అట్లా కొన్ని మందులు ఉంటాయి. అన్నిటికీ ఒకటి మందు ఉండదు. నెక్స్ట్ మనకు సపోజ్ ఇప్పుడు మనకు మొటిమేలు అంటాం. ఈ మొటిమేలు కూడా మనకు ముఖ్యంగా అవి వాతం వల్ల వచ్చినాయా, పిత్తం వల్ల వచ్చినాయా, కఫం వల్ల వచ్చినాయా. వాతం వల్ల వచ్చిన వాటిని మనం బ్లాక్ హెడ్స్ అంటాం. అవి డ్రైగా మొహం పైన బ్లాక్ హెడ్స్ ఉంటాయి. పిత్తం వల్ల వచ్చిన వాటిని మనం అకెన్ రోజేసియా అంటాం. అంటే మనకు ఎవరికైనా సరే రెడ్డుగా ఏర్పడతాయి మొటిమేలు, దాంట్లో చీము ఉంటుంది, కొద్దిగా మంట ఉంటుంది. ఇవి పిత్తం వల్ల వచ్చిన వాటి. కఫం వల్ల వచ్చిన వాటైతే సిస్టిక్ యాక్నే అంటాం. అంటే మనకు ఒక సిస్ట్ లాగా ఏర్పడి మనం ఇలా టచ్ చేస్తే లోపల లిక్విడ్ ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అవి సిస్టిక్ యాక్నే. అలా ఇది వాతం వలన, పిత్తం వలన, కఫం వలన నిర్ణయించుకొని వాటికి మెడిసిన్స్ వేరుంటాయి. మనం ఇంతకుముందు చెప్పినట్టే ఏదైనా సరే చర్మ వ్యాధిలో వాతం వల్ల వస్తే వస్తికర్మ ముఖ్యం, అదే పిత్తం వల్ల వస్తే విరేచన కర్మ ముఖ్యం, కఫం వల్ల వస్తే వమన కర్మ చేయటం జరుగుతుంది. ఇంకా పైకి కొన్ని లేపనాలు ఉంటాయి. అది మనకు నవర అని, ఇంకా మనకు కొన్ని రకాల సేకమని, కొన్ని రకాల ధారలు ఉంటాయి. ఇవన్నీ కూడా పైన అప్లై చేయటం ద్వారా ఈ చర్మ వ్యాధులన్నీ కూడా మనకు పూర్తిగా తగ్గుతాయి. ఇంకా మనకు జనరల్గా సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలికమైన మనిషిని పీడించేటటువంటి జబ్బు. ఈ సోరియాసిస్ అనేది సైకోసోమాటిక్ డిజార్డర్. అంటే ఇది శారీరకమైనటువంటి పొరపాట్లతో పాటు మానసికమైనటువంటి కారణాల వల్ల కూడా ఎక్కువగా వస్తుంది. ఈ సోరియాసిస్లో రకాలు ఉంటాయి. అవి మనకు ఎరిథ్రోడర్మిక్ అని, నెక్స్ట్ ప్లేక్ సోరియాసిస్ అని, గట్టెడ్ సోరియాసిస్ అని రకరకాలు ఉంటాయి. ఈ సోరియాసిస్లో వచ్చే మెయిన్ కారణం ఏంటి అంటే ముఖ్యంగా సెల్ డివిజన్ అనేది పెరుగుతుంది. చర్మం యొక్క కణాలు 26 నుంచి 30 రోజులకు పోవాలి. అలా కాకుండా 4 to 6 డేస్లోనే కొత్తవి ఉత్పత్తి అవుతాయి. అంటే ఏమని, ఈ సెల్ డివిజన్ సైకిల్ అనేది తగ్గుతుంది. దీని ద్వారా చాలామందికి మనకు చేప పొట్టులాగా చర్మం అనేది పోతూ ఉంటుంది. వీటిలో కూడా వాత, పిత్త, కఫ డిజార్డర్స్ ద్వారా మనం తెలుసుకుంటాం.
సపోజ్ ఇప్పుడు ఎక్కువగా ప్లేగ్ సొరియాసిస్ అనేది మనకు వాతం కిందికి తీసుకుంటాం. పచ్చులార్ సొరియాసిస్ అనేది పిత్తం కిందికి, ఎరిథ్రోడెర్మిక్ అనేది పిత్తం దగ్గరికి, కఫం అంటే ఎక్కువ సొరియాసిస్తో పాటు వాటరీ డిశ్చార్జ్ ఉంటే మనం కఫం కిందికి తీసుకుంటాం. ఇలా మనకు సొరియాసిస్లో కూడా సేమ్ పంచకర్మలు మనము వస్త్య, విరేచన కర్మణ, వమన కర్మణ ఇవన్నీ చేయటం ద్వారా మనకు పూర్తిగా తగ్గుతుంది సొరియాసిస్. ఇంకా మనకు నెయిల్ సొరియాసిస్ అని రావచ్చు, స్కాల్ప్ సొరియాసిస్, అరికాళ్ళకు వస్తే ప్లాంటార్ సొరియాసిస్ అని, చేతులకు వస్తే పామార్ సొరియాసిస్ అని, ఇంకా మనకు సొరియాటిక్ ఆర్థరైటిస్ అని వస్తుంది. సొరియాసిస్తో పాటు అన్ని జాయింట్స్ పెయిన్స్. ఇవన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో ఈ డిటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ అంటాం, వాటినే పంచకర్మ చికిత్సలు అంటాం. వీటి ద్వారా మనకు పూర్తిగా తగ్గుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఎగ్జిమా, సొరియాసిస్, ఎక్నే కాకుండా ఎలాంటి చర్మ వ్యాధులున్నా సరే మనకు పంచకర్మ ద్వారా దానికి సమాధానం దొరుకుతుంది. ఎంతటి ముందు వ్యాధులైనా పంచకర్మ చేసి మన బాడీని డిటాక్సిఫై చేయడం ద్వారా ఈ సమస్య తగ్గుతుంది. ఈ డిటాక్సిఫికేషన్ అంతా కూడా మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఏవైనా చర్మ వ్యాధులతో బాధపడుతున్నవారు తప్పకుండా ఒకసారి మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించి తగిన పంచకర్మలు తీసుకోండి. మీకు మంచి పరిష్కారం అనేది లభిస్తుంది.